ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము నాయన. ఈ యొక్క దినమున వేకువజామున తండ్రి మీ యొక్క పాదపద్మముల చెంత చేరి ప్రార్థించే భాగ్యాన్ని, ధన్యతను, కృపను మీరిచ్చారు. మీకు స్తోత్రములు నాయన. మరి యొక్క ప్రార్థనను మరి తండ్రి ప్రారంభం నుండి ముగింపు వరకు మీ తోడునిచ్చి చక్కగా నడిపిస్తారని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క దినాన పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కటి విషయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే ముఖ్య అంశము పరిశుద్ధమైనది కుక్కలక. పరిశుద్ధమైనది కుక్కలక. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధమైనది ఏంటి? పరిశుద్ధమైనది అసలు పరిశుద్ధమైన దానిని కుక్కలకు ఎందుకు వేస్తారు? అసలు ఎప్పుడైనా కానీ ఒక పదార్థం కుక్కలకు వేశారంటే అది కుళ్ళిపోయినదో పాసిపోయినదో అయితేనే దానిని కుక్కలకు వేస్తాం. అదేవిధంగా మనం గమనిస్తే ప్రియులారా, మనం కూడా ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ప్రియులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. అయితే ఈ మాట ఎవరో సామాన్యమైన వ్యక్తి మాట్లాడిన మాట కాదు. సాక్షాత్తు లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడిన మాట. ఏమని మాట్లాడుచున్నాడంటే, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అని అంటున్నాడు. ఇంతకీ పరిశుద్ధమైనది అంటే ఏంటి? కుక్కలంటే ఏంటి? మనం ఎప్పుడైనా కుక్కలకు ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు కుళ్ళిపోయిన వస్తువులనే పెడతామే తప్ప, పవిత్రంగా చక్కగా ఉన్నటువంటి వస్తువులు, పాడైపోయిన వస్తువులను కుక్కలకు పెడతామే తప్ప చక్కటి పదార్థాలను కుక్కలకు పెట్టం. అయితే కుక్కలంటే ఏంటి? పరిశుద్ధమైనదంటే ఏంటి? కుక్కలంటే ఏంటో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 12వ కీర్తన 6వ వచనాన్ని మనం చూద్దాం. 12వ కీర్తన 6వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా మాటలు పవిత్రమైనవి. దేవుని మాటలు ఎలాంటివి? చాలా పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనేవి ఎలాంటివంటే చాలా పవిత్రమైనవి. పవిత్రమైన మాటలే దేవుని మాటలు. ఈ పవిత్రమైనది ఏదయ్యా అంటే, పరిశుద్ధమైనది ఏదయ్యా అంటే దేవుని మాట. దేవుని మాటలే పవిత్రమైనవి, దేవుని మాటలే పరిశుద్ధమైనవి. ఈ పరిశుద్ధమైన దేవుని మాటలనే పరిశుద్ధమైనది అంటున్నాడు యేసుప్రభుల వారు. ఈ పరిశుద్ధమైన దేవుని మాటను ఏం చేయకూడదు అంటున్నాడు తెలుసా? కుక్కలకు పెట్టకుడి అని అంటున్నాడు. ఏంటి కుక్కలంటే ఏంటి? కుక్కలంటే ఏంటో మనం ఒకసారి గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఏంటి కుక్కలు? ఈ కుక్కల గురించినటువంటి ఆలోచనను మనం చూస్తే, కుక్కలంటే 4 కాళ్ళు, ఒక తోక కలిగినదే కుక్క అని మనం అనుకుంటాం. కానీ కుక్కలంటే ఎవరిని కుక్కలతో పోల్చాడో ఒకసారి మన గ్రంథాన్ని చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 56వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. ఈ కాపరులు మూగ కుక్కలు. ఈ కాపరులు కుక్కలు తిండికి ఆతురపడినట్లుగా ఈ యాజకులు ఆతురపడుదురు. కుక్కలతో ఎవరిని పోల్చాడు తెలుసా? యాజకులు, సేవకులను కుక్కలతో పోల్చాడు. ఎందుకంటే కుక్క తిండికి ఆతృత పడినట్లు యాజకులైన వారు కూడా, దేవుని యొక్క యాజకులైన వారు కూడా ఆతురపడుతున్నారు అంటున్నాడు. ఎవరయ్యా ఈ కుక్కలంటే? యాజకులందరూ కుక్కలని మనం అనకూడదు. ఎవరయ్యా కుక్కలంటే? ఆ కుక్కలు ఎవరు? మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, కుక్కల విషయమై జాగ్రత్తగా
ఉండుడి, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. ఏమిటి ఆ కుక్కల విషయం? ఆ కుక్కలు ఏంటయ్యా అని మనం ఆలోచన చేస్తే, ఆ కుక్కలు ఏవో కాదు దుష్టులైన పనివారు. ఎవరు వీరు? ఈ కుక్కలు ఎవరో కాదు, దుష్టులైన పనివారు. ఎవరయ్యా దుష్టులైన పనివారు అంటే వారే సాతాను యొక్క సంబంధులు. దేవుని ముసుగు ధరించుకొని సాతాను పని చేస్తున్నవారు, దేవుని ముసుగు ధరించుకొని దైవ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసేవారు, దేవుని ముసుగు ధరించుకొని దేవుని ముసుగులో, దేవుని యొక్క సేవ ముసుగులో సంపాదన వారు ఏం చేస్తున్నారంటే సంపాదిస్తారు. ఎవరినైనా కూడా వారు పట్టించుకోరు. కాబట్టి అలా పట్టించుకొనటువంటి వారి విషయంలో మనం చూస్తే అలాంటి వారిని ఏమంటున్నాడంటే కుక్కలు అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కొరంతి ఫిలిప్పీ సంఘానికి చెబుతూ ఆయన చెబుతున్నాడు ఏమంటాడో తెలుసా? పరిశుద్ధ కుక్కలు అంటే ఎవరో కాదు, వారే దుష్టులైన పనివారు అని చెబుతున్నాడు. కనుక ప్రియులారా, మనం ఆలోచిస్తే కుక్కలంటే ఎవరో కాదు వారే దుష్టులైన పనివారు. ఈ కుక్కలు ఎలా ఉంటారయ్య అంటే ఆత్మల రక్షణ అవసరం లేదు. ఆత్మలు ఏ విధంగా వెళ్ళిపోతున్నాయి, ఎవరు ఏ విధంగా ఉన్నారన్నది వారికి అవసరం లేదు. వీరికి ఏమవసరం అంటే ప్రియులారా, వీరు కేవలం వీరి కడుపు నిమిత్తమే వీరు చేస్తారు. వీరు ఏదైనా కష్టపడ్డారంటే లాభము లేనిదే, లేకపోతే దాని నుండి ఆదాయం లేనిదే ఆ పని చేయరు. కాబట్టి ఆత్మలను రక్షించరు, మందను పట్టించుకోరు, గొర్రెలను పట్టించుకోరు. వారి కడుపే, వారి యొక్క జీవనమే, వారి యొక్క జీవితంలో మొత్తం సంపాదనే ధ్యేయం. అందుకే ప్రియులారా, అలాంటి వారిని, సంపాదన ధ్యేయంతో ముందుకు సాగుతున్న వారిని యెషయా గారు మాట్లాడుతుంటున్నాడు తెలుసా? ఈ మూగ కుక్కలు, ఇవి మొరగనివి, వీరు కుక్కలు తిండికి ఎలాగైతే ఆతురత పడతారో వీరు కూడా అదే విధంగా ఆతురత పడతారు. ప్రియులారా, మనం గమనిస్తే కుక్కలు ఎవరయ్యా అని మనం చూస్తే ప్రియులారా, కుక్కలు ఎవరో కాదు వారే దేవుని యొక్క ముసుగులో సంపాదించాలనుకునేవారు. దేవుని పేరు చెప్పుకొని ఏదో ఒక 4 పైసలు వెనకేసుకొని జీవనం కొనసాగించుకుందామనేటువంటి వారిని కుక్కలు అంటున్నాడు. కనుక ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఈ కుక్కలు ఎవరో కాదు, దుష్టులైన పనివారే ఈ కుక్కలు. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఇంకా మనం గ్రంథాన్ని మనం ముందుకు పరిశీలిస్తూ మనం వెళ్ళిపోతే కీర్తనల గ్రంథము 22వ కీర్తన 16వ వచనాన్ని మనం చూస్తే, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఏమన్నాడు యేసుప్రభు? ప్రవచనం, యేసుప్రభుల వారు గురించి రాయబడినటువంటి ఒక లేఖనం. ఈ లేఖనంలో ఏమంటే తెలుసా? కుక్కలు నన్ను ఆవరించి ఉన్నవి. ఎవరయ్యా కుక్కలు అని మనం ఆలోచన చేస్తే 20వ వచనాన్ని మనం చూస్తే ప్రియులారా, అదే కీర్తన 22వ కీర్తన 20వ వచనాన్ని మనం చూస్తే, కుక్కలు బలము నుండి నా ప్రాణమును తప్పించుము. అంటే కుక్కలంటే ఎవరో కాదు, ఒకనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని చంపినటువంటి ఒకనాటి సైనికులు, లేకపోతే యూదులు అనేటువంటి వారిని ఏమంటే తెలుసా? కుక్కలతో పోల్చాడు. కుక్కలంటే ఎవరో కాదు, యాజకులు, దుష్టులైన పనివారు, అబద్ధాన్ని బోధించేవారు, వారు కుక్కలు అని చెబుతున్నాడు. అలాగే మనం ముందుకు చూస్తే ప్రియులారా, ఇంకా ఎవరయ్యా కుక్కలు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని చంపిన వారిని కూడా కుక్కలతో పోల్చాడు. కుక్కలు అంటున్నాడు. ఇంకా నెక్స్ట్ కుక్కలంటే ఎవరో మనం ఆలోచన చేస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని మనం ఆలోచిస్తే, కుక్క తన వాంతికి మరలినట్టు, కడగబడిన పంది బురదలో దొర్లినట్లు అంటున్నాడు. వీరి విషయమై జరిగిన కుక్క తన వాంతికి, మనం ఆలోచిస్తే కుక్కను గురించి మనం చూస్తే ప్రియులారా, కుక్క కక్కేస్తుంది. కుక్క కక్కి ఏం చేస్తుంది తెలుసా? మరలా కక్కిన దాన్ని దేంతో తెలుసా? ఆ మట్టితో కప్పేసి మరలా కొద్ది సమయం అయిన తర్వాత దాన్ని ఏం చేస్తుంది తెలుసా? ఆ కక్కినటువంటి దానిని మరలా నోట్లోనికి తీసుకుంటుంది, కడుపులోనికి తీసుకుంటుంది. అది ఎవరి లక్షణం అంటే కుక్క లక్షణం. అయితే కుక్క వాంతికకు ఎలాగైతే తిరుగుతుందో అలాగే కడగబడిన పంది ఎలాగైతే బురదలో దొరుకుతుందో
అలాగే యేసు ప్రభును స్వరక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తును గురించినటువంటి జ్ఞానం పరిపూర్ణమైన జ్ఞానం కలిగి యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలు సమస్తమును తెలుసుకున్నటువంటి వీరు ఏమైపోయారంటే ప్రియులారా, ఏమైపోయారు తెలుసుకొని కూడా ఏమైపోయారంటే మరలా లోకంలోనికి కలిసిపోయారు. మనం గమనిస్తే దేవుని వాక్యపు రుచి ఎరిగి బాప్తిసం తీసుకొని లోకమొద్దు, దేవుడు కావాలి, దేవుని వాక్యం కావాలి, సంఘం కావాలి, వాక్యం కావాలని చెప్పి వాక్యం కోసమే తన బ్రతుకును మార్చుకొని బాప్తిసం తీసుకొని కొంతకాలం దేవునిలో ఉండి లోకంలో కలిసిపోయినటువంటి వారిని, లోకంలోనికి వెళ్ళిపోయినటువంటి వారిని కుక్కలు అని అంటున్నాడు. కనుక ప్రియులారా, అలాంటి కుక్కలు ఏ కుక్కలు తెలుసా? కడుపే ద్వేయంతో వెళ్ళిపోయేటువంటి బోధకుడికి వాక్యంతో పని లేదు. దేవుని వాక్యంలో ఏముంది, ఎలా చేయాలన్నది అవసరం లేదు. యేసుక్రీస్తును చంపాలని ఒకనాటి కాలంలో నిర్ణయం తీసుకున్నటువంటి వారు, లేకపోతే చంపాలని మరణానికి అప్పగించేటువంటి వారందరూ కూడా వారు ఏం చేస్తారు తెలుసా? యేసు ప్రభు గురించి ఆల్రెడీ ఇలా రాయబడింది కదా, మేము రాయబడినటువంటి లేఖనాలను నెరవేర్చడానికి మేము దోషులుగా అవుతున్నాం కదా అన్నది లేఖనాలు వాళ్ళకి అవసరం లేదు. రాయబడిన ప్రవచనాలు కూడా వారికి అవసరం లేదు. ఎందుకంటే వారేంటి తెలుసా? వారు చంపేయాలి అన్న ఆలోచన. ఈరోజు మనం ఆలోచిస్తే ప్రియులారా, దేవుడు బాప్తిసం తీసుకున్నటువంటి వారి విషయంలో దేవుడు తన గ్రంథంలో ఏం రాయించాడో, రాయబడిన విషయాలు, రాయబడిన మాటలు వీరికి అవసరం లేదు. వీరికి ఏమవసరం తెలుసా? వీరికి ఏమవసరం అంటే వీరికి ఏది అవసరం లేదు. వీరికి ఏంటి తెలుసా? లోకాన్ని అనుభవించాలి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తామని చెప్పి అని మాట్లాడుతున్నారు. పిల్లరా, మనం గమనించారా? కక్కినది తిన్నదా అది కుక్క. నువ్వు కూడా బాప్తిసము పొందక మునుపు ఉన్న జీవితాన్ని విడిచిపెట్టిన జీవితం ఎలాంటిది తెలుసా? కక్కిన జీవితం. ఈ కక్కిన జీవితాన్ని నువ్వు వదిలిపెడితేనే, నువ్వు విసర్జిస్తేనే, నువ్వు విడిచిపెడితేనే నువ్వు పరలోకం వెళతావు. కక్కిన జీవితాన్ని గట్టిగా పట్టుకున్నావా? కక్కిన జీవితాన్ని గట్టిగా పట్టుకొని జీవిస్తున్నావు. అందుకే అంటున్నాడు, ఏమంటో తెలుసా? సొలొమోను గారు ఒక మాట అంటున్నారు, ఏమంటో తెలుసా? 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం ఆలోచిస్తే, ముత్యములు పందుల ఎదుట వేయకుడి. ముత్యములు ఎవరి తెలుసా? ముత్యములు దేని ఎదుట వేయకూడదు? పందుల ఎదుట వేయకూడదు. ముత్యములు, మీరు ఆలోచించారా? వాక్యం కూడా ముత్యాల లాంటిది. ముత్యాల లాంటి వాక్యాన్ని కుక్కల ఎదుట, పందుల ఎదుట వేసామా? ఎవరు తెలుసా? కుక్కల్లాంటి స్వభావం కలిగిన వారు, పందుల్లాంటి లక్షణాలు స్వభావం కలిగినటువంటి వారు, మానవులైన వారు భక్తిగా బ్రతుకుతామని చెప్పి దేవుడికి మాటిచ్చి మాట తప్పిపోయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారి విషయంలోనే కుక్కలు అన్నాడు. పరిశుద్ధమైనది అంటే ఏంటి తెలుసా? దేవుని మాట. కుక్కలంటే ఏంటి తెలుసా? దేవుని మాటను ప్రక్కన పెట్టి, దేవుని మాటను క్రాస్ చేసి వారు తమ జీవితంలో ఇష్టానుసారంగా బ్రతికేవారే కుక్కలు అన్నాడు. కనుక ప్రియులారా, అలాంటి కుక్క లాంటి జీవితం నువ్వు కలిగి ఉన్నావా? ఆరని అగ్నిగుండానికి జారిపోతావు. కుక్క లాంటి జీవితాన్ని మీరు కలిగి ఉండకూడదు. రివర్స్ రండి. క్రీస్తును గురించినటువంటి ఇన్ని మాటలు తెలుసుకొని మీరు కుక్క లాంటి జీవితాన్ని గడపటానికి మీరు వెళ్ళిపోతే మీకంటే ప్రపంచంలో దౌర్భాగ్యులు మరొకరు లేరనే విషయాన్ని మీరు గుర్తెరిగి దేవుని కోసం బ్రతికి దేవుని మార్గంలో నడవాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ మాటలను మీ హృదయంలో ఉంచుకోండి. యేసుప్రభుల వారు పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు అన్నాడంటే, పరిశుద్ధమైనదంటే దేవుని వాక్యం. కుక్కలంటే దేవుని మాటను, దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి బ్రతికేవారే కుక్కలు. అలాంటి కుక్కలుగా మనం ఉండకూడదనే విషయాన్ని మీరందరూ గుర్తెరిగి దేవుని కోసం బ్రతకాలని మీకు తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. విన్నాము తండ్రి, విన్న మాటలను మా హృదయంలో ఉంచుకున్నట్టుకు మీరు కృప చూపండి. ప్రతి ఉదయకాల పిల్లలలో తండ్రి మీ మాటలు ధ్యానించగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు, మీకు స్తోత్రములు. అదేవిధంగా తండ్రి మోకరించిన బిడ్డలను, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీ కృపలు మీరు జ్ఞాపకం చేసుకుంటారని, మీ కృపలు మీరే బలపరుస్తారని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరువచ్చిన మనందరిపై, ప్రపంచంలో సకల పరిశుద్ధులపై సదాకాలము తోడై ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ